ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ఇటీవల కాలంలో సోషల్ మీడియా చాలా మంది జీవితాలను నాశనం చేస్తుందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆన్లైన్ గ్లామర్ చూసి పేరు తెలియని పరిచయాల మోజులో పడి కళ్ల ముందన్న నిజమైన జీవితాన్ని పెట్టేస్తున్నారు. తాత్కాలిక బంధాల కోసం పర్మనెంట్ బంధాలను తెంచుకోవడానికి కూడా వెనకాటం లేదు. తాజాగా ఓ పచ్చని సంసారంలో ఇన్స్టాగ్రామ్ చిచ్చుపెట్టిందని చెప్పుకోవచ్చు. 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, 3 పిల్లలను వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోయేందుకు సిద్ధమైన ఓ మహిళ కారణంగా ఓ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆమెపై దాడి చేసి తాను కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్కు చెందిన 34 వాసాల శ్రీధర్, ఖమ్మం జిల్లాకు చెందిన 33 ఏళ్ల కళ్యాణి 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక రాంగ్ కాల్తో మొదలైన వీరి పరిచయం చివరికి ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి 3 కుమారులున్నారు. ఇటీవల కాలంలో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి జగద్గిరిగుట్ట పరిధిలోని పీజేఆర్ నగర్లో ఉంటున్నారు. శ్రీధర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండగా కళ్యాణి గృహిణిగా ఉంటుంది. కొద్ది కాలంగా కళ్యాణి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ బంధం శృతి మించి గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం వరకు వెళ్ళిందట. ఈ విషయాన్ని గమనించిన భర్త శ్రీధర్ చాలాసార్లు తన భార్యను ప్రశ్నించి పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. కానీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఆ ప్రియుడి కోసం ఏకంగా భర్తకే విడాకులు ఇస్తానని తేల్చి చెప్పేస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి సర్ది చెప్పడానికి ప్రయత్నించిన కళ్యాణి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన కళ్యాణిపై ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీధర్ కత్తితో ఆమె గొంతు, ముఖం, మణికట్టుపై దాడి చేశాడు. ఆ తర్వాత తాను 2 చేతుల మణికట్టులు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో భార్యాభర్తలు బయటకు పరుగులు తీసి కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కళ్యాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా సరైన అవగాహన లేకుండా వాడకుండే ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మనకి స్పష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు.